హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ పంచుకుంటే సంతోషం. ఈ కథను రచించిన వారు శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. పంచుకుంటే సంతోషం. సూరయ్య పని మీద పట్నం బయలుదేరాడు. దారిలో తినడానికి భార్య అతడికి 3 రొట్టెలు ఇచ్చింది. దగ్గర దారి కదా అని అడవిలోంచి కొంత దూరం వెళ్ళేసరికి ఒక 16 ఏళ్ల కుర్రవాడు హఠాత్తుగా అతన్ని అటకాయించాడు. ఆ కుర్రవాడు చూడ్డానికి గొప్పింటి బిడ్డలా ఉన్నాడు. బట్టలు ఖరీదైనవే కానీ మాసిపోయి ఉన్నాయి. ఆ కుర్రాడు ముందుగా తనకు తినడానికేమైనా ఇవ్వమని అడిగాడు. సూరయ్య ఇవ్వనన్నాడు. అప్పుడు వాడు బలవంతంగా సూరయ్య దగ్గరున్న రొట్టెలు లాక్కుని ఆబగా తినేశాడు. తను తినడానికేమీ మిగల్లేదని సూరయ్య లబోదిబోమంటూ ఏడ్చాడు. ఆ యువకుడు అదేం పట్టించుకోకుండా, నీకు దాపులనున్న భద్రగిరి తెలుసా అని అడిగాడు సూరయ్యను. తెలుసునన్నట్టు తలూపాడు సూరయ్య. పట్నం నుంచి భద్రగిరి వెళుతూ ఈ అడవిలో దారి తప్పాను. 2 రోజులుగా తిండి తిప్పలు లేవు. ఇప్పుడు నా ప్రాణం కాస్త తేరుకుంది. నువ్వు నన్ను భద్రగిరి చేర్చు. భద్రగిరి జమీందారు మా నాన్నగారు. ఆయన నీకు మంచి బహుమతి ఇస్తాడు అన్నాడు ఆ యువకుడు. బహుమతికి ఆశపడి సూరయ్య ఆ యువకుణ్ణి అక్కడి నుంచి భద్రగిరికి తీసుకుని వెళ్ళాడు. జమీందారు సంతోషించి సూరయ్యకు ముత్యాలహారం కానుకగా ఇచ్చాడు. తను చేసిన దానికి అంత గొప్ప ప్రతిఫలం వస్తుందని సూరయ్య అనుకోలేదు. ఆ ముత్యాలహారం చాలా విలువైనదని చూడగానే తెలిసిపోతున్నది. అందువల్ల సూరయ్య సంతోషాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. సూరయ్య ముత్యాలహారం మెడలో వేసుకున్నాడు. పట్నం ప్రయాణం ఆలోచన మానుకున్నాడు. వెంటనే తన ఊరుకు తిరిగి వెళ్ళాడు. తనకు పట్టిన ఈ అదృష్టం గురించి తెలిసిన వాళ్లకు చెప్పుకోవాలని అతడికి ఉబలాటంగా ఉంది. ముందుగా అతడికి గోవిందం ఎదురయ్యాడు. హడావిడిగా ఎక్కడికో పోతున్న గోవిందాన్ని ఆపి, నా మెడలో ముత్యాలహారం చూసావా? ఇది భద్రగిరి జమీందారుది. ఆయన నాకిది కానుకగా ఇచ్చాడు తెలుసా అన్నాడు. గోవిందం అతడు చెప్పింది పెద్దగా పట్టించుకోక, లచ్చన్న కూతురుకు పెళ్లి కుదిరిందట. ఊరందరికీ సంతోష వార్త ఇది. ఏ సాయం కావలసినా చేస్తానని లచ్చన్నకు చెప్పడానికి వెళుతున్నాను. నువ్వు వస్తావా అని అడిగాడు. లచ్చన్న కూతురు తెలివైనది, పనిమంతురాలు. చూడ్డానికి బాగుంటుంది కానీ కుడికన్ను కాస్త మెల్ల. అందువల్ల ఏ సంబంధం కుదరకుండా ఉంది. ఊరందరికీ లచ్చన్న మీద జాలి. ఆ పిల్లకు పెళ్లి కుదరాలని అంతా కోరుకుంటున్నారు. ఆ విషయం సూరయ్యకు తెలుసు. అయినా గోవిందం తనకు పట్టిన అదృష్టం గురించి పట్టించుకోకుండా మరొక విషయం మాట్లాడడం నచ్చక, నాకిప్పుడు వేరే పనుందిలే అంటూ ముందుకు నడిచాడు. అంతలో సూరయ్యకు బడిపంతులు పూర్ణానందం ఎదురయ్యాడు. సూరయ్య తన మెడలో హారాన్ని పంతులకు చూపించి, ఇది మామూలుది కాదు, భద్రగిరి జమీందారుది. ఆయన నాకిది కానుకగా ఇచ్చాడు తెలుసా అన్నాడు. అలాగా, బాగుంది అని మాట వరుసకు అని, మన ఊరి పండితుడు రామశాస్త్రికి రాజధానిలో సన్మానం జరిగిందట. ఇది ఊరందరికీ గర్వకారణం కదా. రామశాస్త్రి తిరిగి నిన్ననే వచ్చాడట. చూడ్డానికి వెళుతున్నాను. నువ్వు కూడా వస్తావా అని అడిగాడు పూర్ణానందం. నేనేదో చెబుతుంటే ఇంకెవరి గురించో చెబుతాడేమిటి అని సూరయ్య మనసులో విసుక్కుని, నాకిప్పుడు వేరే పనుందిలే, నేను రాలేను అంటూ ముందుకు సాగిపోయాడు. సూరయ్య కొంత దూరం నడిచి ఒక పక్క సందు తిరిగేసరికి అతడికి నాగరాజు ఎదురయ్యాడు. హడావిడిగా పోతున్నవాడల్లా సూరయ్యను చూసి చటుక్కున ఆగి, ఈ మెడలో ఏదో మెరుస్తున్నదే, హారమా? పట్నంలో కొన్నావా? చూడ్డానికి ముత్యాల్లా ఉన్నాయి. నకిలీవా మంచివా? ఎంతయిందేమిటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. తను చెప్పకుండానే హారం గురించి అడిగినందుకు సూరయ్య చాలా సంతోషించి, ఇది అసలు సిసలు ముత్యాల హారం, భద్రగిరి జమీందారుది. కొనడం నా వల్లనవుతుందా? ఆయన కానుకగా ఇచ్చాడు కాబట్టి ఇలా మెడలో వేసుకోగలిగాను అన్నాడు గొప్పగా. నాగరాజు అతన్ని ఇంకేమీ ప్రశ్నించలేదు. సూరయ్య చెప్పింది పట్టించుకోకుండా, ఇది విన్నావా? మన వెంకప్పది మెట్ట పొలం కదా. 2 ఏళ్లుగా వానలు లేక పంటలు లేవు కదా.
నిన్ననే బావిలో నీళ్లు పడ్డాయట. వెంకప్ప కష్టాల నుంచి బయటపడ్డాడని అంతా సంతోషిస్తున్నారు. ఒకసారి పలకరించి వద్దామని బయలుదేరాను. నువ్వు నాతో వస్తావా? అన్నాడు. సూరయ్యకు చాలా ఉక్రోషం వచ్చింది. ఒక్కరూ తన అదృష్టాన్ని పొగడ్డం లేదు. జమీందారు నీకా హారాన్ని ఎందుకిచ్చాడని అడగడం లేదు. చెప్తున్నా వినడం లేదు. అలాగే ఎదురైన మరిద్దరిని దాటుకుని మరింత విసుగుతో ఇల్లు చేరాడు సూరయ్య. అతడి భార్య మెడలో హారం చూసి వివరాలడిగి తెలుసుకుని, ఎంత అదృష్టమో! ఎన్నాళ్ల నుంచో ముత్యాల హారం చేయించుకుందామనుకుంటున్నాను. అది ఇలా వచ్చింది అంటూ సంతోషించింది. ఈ హారం మగాళ్ళది. జమీందారు తన మెడలోంచి తీసిచ్చాడు అన్నాడు సూరయ్య వెంటనే. సూరయ్య భార్య నవ్వి, హారాలు మగాళ్ళకి, ఆడవాళ్ళకి అంటూ వేరువేరుగా ఉండవు. కలిగిన వాళ్ళు మగాళ్ళు వేసుకుంటారు. మనబోటి అంతగా లేని వాళ్ళింట్లో మగాళ్ళేసుకోరు. ఆడవాళ్లే వేసుకుంటారు అన్నది. అయినా ఇది నా గొప్పతనానికి కానుకగా జమీందారు నుంచి వచ్చింది. కాబట్టి నా మెడలోనే వేసుకుంటాను అన్నాడు సూరయ్య మొండిగా. ఏందయ్యా నీ గొప్పతనం? అడిగిన పిల్లాడికి రొట్టెలైనా పెట్టావా? వాడు బలవంతంగా లాక్కుని తినేస్తే చేతకాని వాడిలా ఏడ్చావు. జమీందారు బిడ్డని తెలిసి ఏదైనా కానుక ఇవ్వకపోతాడా అని ఆశపడి వాడిని ఇంటికి చేర్చావు. అంతా అదృష్టమే తప్ప నీ గొప్పతనమేముంది? అసలు నేను రొట్టెలు చేసి ఇవ్వకపోతే ఆ జమీందారు బిడ్డకు నీతో మాట్లాడే ఓపికే వచ్చేది కాదు. నిజానికి నీ అదృష్టమంతా నా వల్లనే. ఆ విషయం నా జాతకంలో కూడా రాసి ఉంది అన్నది సూరయ్య భార్య. అందరికందరే, ఊళ్ళో వాళ్ళకే అనుకుంటే కట్టుకున్న పెళ్ళానికి కూడా నేనంటే అసూయే అన్నాడు సూరయ్య విసుగ్గా. ఊళ్ళో వాళ్లకు నువ్వంటే అసూయ? ఎందుకు? నీలో ఏ గొప్ప గుణముందని వాళ్ళు అసూయ పడతారు అన్నది సూరయ్య భార్య నిలదీస్తూ. అప్పుడు సూరయ్య తను ఊళ్ళో అడుగుపెట్టినప్పటి నుంచి తనకెదురైన అనుభవాలన్నీ చెప్పి, ఒకరా ఇద్దరా, మొత్తం 5గురు. ఒక్కరంటే ఒక్కరు కూడా నా అదృష్టాన్ని పొగడలేదు. నీకీ హారం ఎలా వచ్చింది అని అడగలేదు. చెప్తుంటే వినడం లేదు. అదంతా అసూయ కాకపోతే మరేమిటి అన్నాడు. అది అసూయ ఎందుకవుతుంది? నువ్వెప్పుడైనా ఊళ్ళో ఎవరికైనా మంచి జరిగితే కుతూహలం చూపించావా? ఒక మంచి మాట అన్నావా? వాళ్ళ సంతోషంలో పాలు పంచుకున్నావా? అదేం లేకుండా నిన్ను చూసి మాత్రం సంతోషించమంటే సంతోషిస్తారా? సంతోషానికి కూడా ఇచ్చిపుచ్చుకోవడాలుంటాయి అన్నది సూరయ్య భార్య. ఆమె అలాగనేసరికి సూరయ్య నిశ్చేష్టుడై తన గురించి ఆలోచించుకోసాగాడు. అంతలోనే అతడి భార్య అందుకుని, నీకెదురైన ప్రతి ఒక్కరూ ఇతరుల మంచి గురించో లాభం గురించో మాట్లాడారు. నీకు మాత్రం నీ గురించి తప్ప ఇంకో ఆలోచన లేదు. ఇన్నేళ్ల సంసారంలో నాకు ఒక్కగానొక్క నగైనా చేయించావా? అయాచితంగా నగ వస్తే కూడా మగవాడివైనా సరే నువ్వే వేసుకుందామనుకుంటున్నావు. ముచ్చటగా పెళ్ళానికిద్దామన్న ఆలోచనే లేదు నీకు. ఉత్త స్వార్థపరుడివి నువ్వు అంటూ ఈసడించింది. ఏమనుకున్నాడో ఏమో, సూరయ్య వెంటనే తన మెడలోని హారం తీసి భార్యకిచ్చి, ఇది నేనేం చేసుకుంటానే, దీన్ని నీకే ఇద్దామనుకున్నాను. ఏదో కాసేపు ఏడిపిద్దామని నాటకమాడితే ఈలోగా నువ్వు తేలిపోయి నన్ను నానా మాటలంటున్నావు అన్నాడు. అతడి భార్య వెంటనే హారాన్ని మెడలో వేసుకుని చటుక్కున వంగి అతడి 2 పాదాలను చేత్తో తాకి దండం పెట్టి, నా బుద్ధి చిన్నది, అందుకే అలా మాట్లాడాను. నీ బుద్ధి దొడ్డది, అందుకే భద్రగిరి జమీందారంతటి వాడు సన్మానించాడు. మాటలన్న నాకు కూడా కానుకలిచ్చేంత గొప్పవాడివి. ఇంత విశాల హృదయమున్న నువ్వు నా మగడివి కావాలని ఎన్ని జన్మలు పూజలు చేసి ఉంటానో కదా అన్నది. ఈ మాటలు వినగానే సూరయ్యకు కలిగిన ఆశ్చర్యం ఇంతా అంతా కాదు. అయితే భార్య అంతలోనే తననంతలా పొగిడినందుకు అతడికెంతో సంతోషం కలిగింది. సూరయ్య వెంటనే ఇల్లు విడిచి ముందుగా లచ్చన్న ఇంటికి వెళ్ళాడు. కూతురుకు పెళ్లి కుదిరినందుకు చాలా సంతోషమని, తను చేయగలిగిన సాయం చేస్తానని మాట ఇచ్చాడు. అక్కడ్నుంచి రామశాస్త్రి ఇంటికి వెళ్ళి ఆయనకు జరిగిన రాజసన్మానం వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఆయన్ను మనసారా అభినందించాడు. ఆ తర్వాత వెంకప్ప మెట్ట పొలానికి వెళ్ళి
ఊటబావిని చూసి ఎంతో సంతోషించి అందులోని నీళ్లు కాసిని తాగి వాటి రుచిని కూడా ఎంతగానో మెచ్చుకున్నాడు. ఎప్పుడైనా పొలం పనుల్లో సాయం కావాలంటే అడగమని, తప్పక చేసి పెడతానని చెప్పాడు. ఆ విధంగా అన్ని ఇళ్ళు తిరిగి ఇల్లు చేరాక సూరయ్యకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఆ రాత్రి అతడికి హాయిగా నిద్ర పట్టింది. మర్నాడు నిద్రలేచేసరికి అతడి ఇంటి ముందు ఊరి జనమంతా ఉన్నారు. భద్రగిరి జమీందారు ముత్యాల హారాన్నిచ్చిన వివరాలన్నీ సూరయ్యనడిగి తెలుసుకోవాలని, ఆ హారాన్ని స్వయంగా చూడాలని వాళ్ళంతా వచ్చారు. ఇదండి 'పంచుకుంటే సంతోషం' అనే కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.